తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నిజంగా మీరు అక్కడ మాట్లాడిన విధానం నిజంగా అద్భుతం. చాలా మందికి మనసు హృదయాలకు తాకింది అది. అంటే చరణ్ యొక్క స్వభావం, చరణ్ ఒక స్త్రీలకు ఇచ్చే గౌరవం, అది మీరు మాట్లాడిన మాటల్లో తెలిసిపోయింది. ఏంటి మీకు అంటే అది ప్రిపేర్డ్, అంటే చాలా మంది ప్రిపేర్డ్గా మాట్లాడారని కొంతమంది అనుకుంటారు, కొంతమంది హార్ట్ఫుల్గా అప్పటికప్పుడు స్పాంటేనియస్గా. చరణ్ గారి గురించి ఆ మనసులో ఉన్న అభిమానం అలా బయటపడిందని. నేను యాక్చువల్లీ లాస్ట్ మినిట్లో వెళ్ళాను సార్. నాకు ఈ ప్రమోషన్స్లో నేను టైం కుదరదేమో, మళ్ళీ ప్రామిస్ చేసి వెళ్ళకపోతే బాగోదని చెప్పి నేను చెప్తానండి లాస్ట్ మినిట్. సో నేను అసలు యాక్చువల్లీ ఐ వాజ్ నాట్ సపోజ్ టు బి, అంటే కానీ టైం దొరికింది ప్రమోషన్స్ దీంట్లో. సో వెళ్ళినప్పుడు నేను జస్ట్ ఆలోచిస్తున్నాను సార్, ఇప్పుడు యాజ్ అన్ యాక్టర్ చరణ్ ఈజ్ అ గ్రేట్ యాక్టర్. నేను ఏం చెప్తాను దాని గురించి, నేను ఎలా మాట్లాడగలుగుతాను? నేను చిన్నప్పటి నుంచి చూసిన మా అన్న గురించి నేను మాట్లాడగలుగుతాను. అండ్ చూస్తాం కదా సార్, మనకి మా అన్నల్ని, బాబాయిని పెద్దనాన్ని, వీళ్ళని ఇష్టపడిన వాళ్ళు, ఫ్యాన్స్, అభిమానులు అన్ని వాళ్ళలాగా యూనో ఇప్పుడు డ్రెస్సింగ్ కళ్యాణ్ బాబు లాగా చేసుకుంటారు, లేకపోతే హెయిర్ స్టైల్ డాడీ లాగా, లేకపోతే డాన్స్ డాడీ లాగా, హెయిర్ స్టైల్ చరణ్ లాగా, ఇట్లా చాలా మటుకు ఫాలో అవుతూ ఉంటారు. బట్ ద వన్ థింగ్ దట్ ఐ ఫీల్ లైక్ యూ షుడ్ రియల్లీ ఫాలో చరణ్ అన్న విషయంలో ఇస్ ఆడపిల్లల్ని ఎలా చూసుకుంటాడు అని సార్. అది నేను చిన్నప్పటి నుంచి ఐ హావ్ సీన్. అది అందరిలోనూ ఉండదు సార్. అది అంటే ఇంకా చాలా చెప్పచ్చు చరణ్ గురించి నేను చెప్పాలంటే. అది చాలా క్లుప్తంగా నేను ఎండ్ చేశాను, ఎందుకంటే అక్కడ నేను కూర్చున్నప్పుడు కింద స్టేజ్ మీద అందరు పర్ఫార్మెన్స్ చేస్తారు, చెప్పారు నాకు అప్పుడే చెప్పారు వెళ్ళి మాట్లాడాల్సి వస్తుంది. నేను జస్ట్ ఫ్యాన్స్ తోటి ఇంటరాక్ట్ అయ్యి అది వస్తున్నారు షీల్డ్స్ అవి ఇచ్చేసి రావాలనుకుని మాట్లాడాలి అంటే అప్పుడు ఐ జస్ట్ స్టార్టెడ్ థింకింగ్ వాట్ ఈస్ నాకేంటి చరణ్ అన్న, వాట్ ఈస్ చరణ్ అన్న ఫర్ మీ అన్నట్టు ఆలోచిస్తుంటే అప్పుడు పక్కన మా అక్క ఉండింది, మా అత్త ఉండింది. సో అలా ఐ డోంట్ నో, ఐ జస్ట్ గాట్ క్యారీడ్ అవే సార్. అంతే. నేను యాక్చువల్గా నేను ప్రిపేర్ అయితే సరిగ్గా మాట్లాడలేను సార్. అంటే యాక్ట్ చెయ్యొచ్చు, ప్రిపేర్ అయినా న్యాచురల్గా వచ్చినట్టు. బట్ నేను ప్రిపేర్ అయ్యాను అంటే నేను చెప్పేస్తాను సార్. నేను మా కమిటీ గురువులు ప్రీ చేసేటప్పుడు ప్రాపర్గా ప్రిపేర్ అయ్యాను ఏం మాట్లాడాలో. బట్ ఇలాంటిది దిస్ వాజ్ వెరీ ఆన్ ది స్పాట్, వెరీ ఎమోషనల్, వెరీ స్పాంటేనియస్. ఓకే. అంటే ఆ వర్డ్స్ అంటే ఇప్పుడు ఎవరైనా ఫోన్ చేశారా మీకు, అమ్మ చాలా చక్కగా మాట్లాడాలి, చాలా ఫోన్స్ వచ్చి ఉంటాయి కదా ఖచ్చితంగా? కొంతమంది అంటే ఇలాంటి విషయాల్లో చరణ్ని ఫాలో అయ్యే, లేకపోతే చరణ్ని ఇష్టపడ్డే అబ్బాయిలు చెప్పడం కన్నా అమ్మాయిలు చెప్పడం, అమ్మాయిలు చెప్తే ఇట్స్ కరెక్ట్గా హార్సెస్ మౌత్ నుంచి వచ్చినట్టు కదా. సో నేను చూస్తున్నాను కదా సార్, మా అన్న ఎట్లా చూస్తారో ఇంట్లో అమ్మాయిలు. అంటే మీరు మాట్లాడిన స్పీచ్కి ఎక్కడో చదివా, అంటే సింపుల్గా నిహారిక గారు అందరూ చరణ్ గారి హెయిర్ స్టైలు, చరణ్ గారి డ్రెస్సింగ్ స్టైల్ ఫాలో అవుతుంటారు కదా, అలా కాదు చరణ్ గారి లైఫ్ స్టైల్ ఫాలో అవ్వాలి. అండ్ ఇట్స్ నాట్ ఈజీ సార్. చరణ్ లాగా పని రాక్షసుడు సార్. దెబ్బ తగిలిన తర్వాత నాకు తెలియలేదు సార్. నాకు ఏదో ఇంటర్వ్యూలో తిరుపతిలో ఎక్కడో సర్ప్రైజ్ గా చెప్పారు, షాకింగ్ గా. నాకు ఐ డెంట్ ఈవెన్ రియలైజ్, నాకు అసలు కుదురుగా నేను తర్వాత సర్లే ఓకే లేదు, పక్కన శ్రీను చెప్తాడు లేదమ్మా పర్లేదు బాగానే ఉన్నారు అంటే సరే ఓకే. ఇంకా అనుదీప్ గారి గురించి ఏదో అడిగారు చెప్తున్నా, కానీ ఇక్కడ కమోషన్ స్టార్ట్ అయింది నా టీంలో. సో ఐ గాట్ వెరీ డిస్ట్రాక్ట్ అయ్యాను. ఇదంతా కాదు మీరు మాట్లాడండి. సో నేను ఇంకా అప్పటికి నా ఫోన్ స్విచ్ ఆఫ్. సో ఇంకా మా అసిస్టెంట్ని ఎవరికో ఫోన్ చేసి అట్లా అయిపోయింది. ఫోన్ చేసి చరణ్తో మాట్లాడిన తర్వాత నేను కుదుటపడ్డా కొంచెం. ఏం లేదు అన్నాడు. ఓకే మరి రెస్ట్ తీసుకొచ్చారన్న అంటే లేదమ్మా అదేంటి షూట్ ఉంది రేపు. గుడ్లు పెట్టుకొని షూట్కి వెళ్ళడం ఏం చరణ్ అంటే ఈసారి లేదు యూనో వీ హ్యావ్ టు రిలీజ్ కదా, షూట్ ఉంది. మోనే కదా అన్నా వెళ్ళిపోయాడు షూటింగ్. చరణ్ గారు చూసాను నిన్న షూటింగ్, ఫ్యాన్స్ ని కలిశారు నిన్న షూటింగ్ సెట్ లో, ఫ్యాన్స్ వచ్చి అందరూ కలిశారు. ఎలా ఉంటుంది అసలు చరణ్ గారితో మీ బాండింగ్? అంటే ఒక అన్నయ్య చెల్లి బాండింగా, లేకపోతే ఫ్రెండ్ గా ఉండి మిమ్మల్ని మోటివేట్ చేయటం, ఇలాంటి
సార్ వాళ్ళు వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేసిన లైఫ్‌కి వాళ్ళు కలిసే అంత పెద్ద పెద్ద మనుషులు, అంత అకంప్లిష్డ్ పీపుల్ తోటి చరణ్ యాక్చువల్‌గా వచ్చి అసలు నా కెరియర్ గురించి నేను ఇవి చేసే గురించి చెప్పే అవసరం లేదు సార్. వాళ్ళెప్పుడు నాకు సపోర్ట్ చేస్తారని నాకు తెలుసు. వాళ్ళు చెప్పినా చెప్పకపోయినా నాకు తెలుసు. యాస్ ఎ సిస్టర్, యాస్ ఎ ఫ్యామిలీ మెంబర్ వాళ్ళు సపోర్ట్ చేస్తారని తెలుసు గానీ, నేను ఏ చిన్నది చేసినా ఫోన్ చేసి చాలా బాగా చేస్తున్నావు, నేను చూస్తున్నాను, నేనేం చేయాలి చెప్పు, నేనేమైనా హెల్ప్ చేయనా, నేను సపోర్ట్ అలా అవసరం లేకపోయినా చరణ్ చేస్తాడు సార్. దట్ ఈస్ చరణ్. చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు వీళ్ళకి నేను చెప్పేంటి, వీళ్ళకి మనం ఎందుకులే చెప్పాలి, అస్సలు లేదు సార్. చిన్నదైనా హీల్ కాల్ అండ్ హీల్ అప్రిషియేట్. అది ఇంకోటేంటంటే, నీకేం తెలుసు నువ్వు చిన్నదానివి అని ప్రతి ఇంట్లో చూస్తాం సార్. చిన్న పిల్లల మాటలు ఎవ్వరు సీరియస్‌గా తీసుకోరు. చిన్నప్పటి నుంచి చరణ్ నా మాటలు సీరియస్‌గా తీసుకునేవాడు సార్. ఓకే. ఈ రెస్పెక్ట్స్ అంటే తన ఏజ్‌కి అప్పుడు తనున్న దానికి ఇది చెప్తుంది నేను వింటాను అని. అది ఐ డోంట్ నో సార్. ఇంకా అది డాడీ, మమ్మీ ఇంక చరణ్‌ని పెంచిన విధానం మా అక్కలు కూడా అంతే సార్. నాకు అసలు దే ఆర్ ఎప్పుడు పెదనాన్న పిల్లలు అట్లా లేదు మా ఇంట్లో. నేను డాడీని కూడా డాడీ అని ఎందుకు పిలుస్తాను అంటే, చరణ్ వాళ్ళు పిలవడం స్టార్ట్ చేసినప్పుడు మా అన్న అలా పిలిచాడు. మా అన్నని చూసి నేను పిలిచా. సో ఇది జస్ట్ నేను చెప్తే మరి ఎక్కువ చెప్తున్నాను, మీ అన్నయ్య గురించి డప్పు కొడుతున్నావు అనుకుంటారు కానీ, నా ప్రేమే అంతే సార్. అందరితోటి ఓపెన్‌గా లవ్ చేస్తా నేను. నాకు నచ్చరు, నాకు ఎందుకో కనెక్ట్ అవ్వట్లేదు అంటే నేను దూరంగా ఉంటాను. బ్యాడ్‌గా మాట్లాడను కానీ, నాకు నచ్చరు అంటే యాహ్! అంటే అంత అంత ముక్కుసూటితనంగా, అంత బోలాగా ఉండటం వల్ల అంటే ఇబ్బందులు ఏం ఫేస్ చేయలేదా? అంటే కొన్ని నచ్చనిది నచ్చనట్టుగా చెప్పేయటం, నచ్చితే అంటే ప్రేమించేయటం. నచ్చంది నచ్చనట్టు ఎదుటి వాళ్ళ ఫీలింగ్స్ పట్టించుకోకుండా చెప్పను సార్. సెన్సిబిలిటీ ఉంటుంది. ఓకే. కానీ నచ్చితే ఎక్కువ చూపిస్తా, ఓకే. నచ్చకపోతే సైలెంట్ ఉంటా. అంటే ఇప్పుడు చరణ్ గారిని చిన్న అంటే చిన్న మైనర్ యాక్సిడెంట్ అయిన తర్వాత కూడా షూటింగ్‌కి వెళ్ళిపోయాడు. అక్కడ పెద్ద షూటింగ్‌లో అందరు ఫ్యాన్స్‌ని కలిసాడు. నిజంగా మీరు అన్నట్టు పని రాక్షసుడు చరణ్ గారు. అసలు అది నేను అడిగాను కూడా సార్, బ్రేక్ ఇది అదంటే లేదు ఏప్రిల్ 30కి డేట్ ఉంది. డేట్ ఉంది, వి హావ్ టు ఫినిష్ ఇట్. మన ఫ్యాన్స్ అందరూ దే ఆర్ రియల్లీ ఈగర్. ఇప్పటికి కంటెంట్ బాగా ఓకే. ఎలా అనిపించింది మీకు? పెద్ద కంటెంట్ చూసారు ఇప్పటివరకు? సూపర్ సార్. నేనే సార్ పెద్ద ఫ్యాన్. నేను ఈవెంట్‌లో చెప్పినట్టు వాళ్ళందరికన్నా కొంచెం నాకే ఎక్కువ ఇష్టం. ఓకే. అంటే చాలా ఎంజాయ్ చేశాను సార్ నేను. ఆ కాంబినేషనే నాకు ద డైరెక్టర్ బుచ్చి గారు, రెహమాన్ గారు, ద సాంగ్స్ రిలీజ్ అవుతుంది కదా, చాలా ఎక్సైటెడ్ సార్ నేనైతే. ఐ వాంట్ టు వాచ్. అది ఒక ఏమంటారు, దివాళీ లాగా ఉండబోతుంది. ఓకే. దివాళీ రోజు మనకి టపాసులు పేలిస్తే ఎంత కలర్‌ఫుల్‌గా లౌడ్‌గా సౌండ్ చేస్తూ పెద్ది అంత గట్టిగా సౌండ్ చేస్తుంది. ఈ రోజు రిలీజ్ అయిన గ్లిమ్స్ మాత్రం అదిరిపోయిందండి నిజంగా. అసలు చరణ్ గారి ట్రాన్స్‌ఫర్మేషన్ అదిరిపోయింది. బాడీ. బాడీ. అంటే మీరు ఏదో ఇంటర్వ్యూలో చెప్పారు, నేను పెద్ది లాంటి సినిమా ప్రొడ్యూస్ చేయాలని. ఏంటి ప్లానింగ్స్ ఏమైనా ఉన్నాయా? లేదు సార్.